సో, ఇది మాధవ స్వామి టెంపుల్. ఇక్కడి నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది యాక్చువల్‌గా. సో, చాలా చాలా బాగుంది ఈరోజు క్లైమేట్. ఈరోజు క్లూస్ ప్లాన్ చేయడానికొచ్చాము. రేపు మాత్రం అదిరిపోతుందనమాట. టెస్టింగ్, మైక్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రెజర్ హంట్ మేమిప్పుడు ప్లాన్ చేయబోతున్నాం. సో, చూద్దాం ఏమేమి చేస్తామో. పాపం నాతో పాటు వచ్చిన ప్రత్యూష్ యాక్చువల్‌గా ట్రెక్కింగ్‌లో పాల్గొందాం అనుకున్నాడు పాపం. ట్రెజర్ హంట్ చేద్దామని చాలా మందికి చెప్పి జాయిన్ కూడా చేశాడు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల నాతో పాటు వచ్చి క్లూస్ ప్లాన్ చేయాల్సొస్తుంది. ఐయామ్ సారీ ప్రత్యూష్. మనోడేదో తీక్షణంగా ఆలోచిస్తున్నాడు. మొత్తం ప్రకృతిని చూద్దాం ఏం చేస్తాడో. ఒక్కటే బాధాకరం విషయం ఏంటంటే, ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి. రేపు కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్ దయచేసి తెచ్చుకోవద్దు. మీ వాటర్ బాటిల్స్ మీరు ఓన్‌గా క్యారీ చేయండి ప్లీజ్. ప్లాస్టిక్ మాత్రం వాడకం చాలా తగ్గించాలి. ఒక మంచి విషయం ఏంటంటే, ఇప్పుడు కొత్త జనరేషన్ ఎవరైతే ఉన్నారో జెన్‌జీ వాళ్ళు యాక్చువల్‌గా ప్రకృతిని బాగానే కాపాడుకుంటున్నారు. సో, దానివల్ల నిజంగా మనకి ప్లస్ పాయింటే. నెక్స్ట్ జనరేషన్ ఇంత బాగా మనకి ప్రకృతి మీద ప్రేమ చూపించడం అది మంచి విషయం యాక్చువల్‌గా. ట్రెక్కింగ్ ఇప్పటికొచ్చి బానే ఉంది. చూసినట్టయితే ట్రెక్కింగ్ బాగుంది యాక్చువల్‌గా. క్లైమేట్ చాలా బాగుంది. రేపు ఇలా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు కానీ, చాలా బాగుంది ట్రెక్కింగ్ రూట్. అశ్వత్థామ. ఇది ఒకసారి పట్టుకో. ఇది మొక్క తొందరగా పట్టుకో. యాహ్! నువ్వే కొంచెం కుర్రోడు కదా అని అడగలవో లేదా అని నీకోసమే. ట్రెక్కింగ్ అంత ఈజీగా కాదు. రోజు ఎక్సర్సైజ్ చేసే మాకే చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా మామూలు వాళ్ళకి ఎలా ఉంటుందో తెలీదు. బట్ చాలా మంచిది. హెల్త్‌కి చాలా మంచిది. సండేస్ కూర్చొని ఇంట్లో టీవీ చూసేదానికంటే ఇలా ప్రకృతి చూస్తే మనకి యాక్చువల్‌గా ప్రకృతి మీద కూడా గౌరవం పెరుగుద్ది. ఈ ట్రెజర్ హంట్ లేదంటే ఈ ట్రెక్కింగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎంజాయ్‌మెంటే కాదు, ప్రకృతిని ప్రేమించడం కూడా. ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, మన ఇండియన్స్‌కి కొంచెం ప్రకృతిని బాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన దేశం అన్ని దేశాల కన్నా చాలా అందమైన దేశం. దాన్ని మనం కొంచెం నీట్‌గా ఉంచితే ఇంకా ప్రపంచంలో అసలు ఇంతకన్నా అద్భుతమైన ప్లేసెస్ ఎక్కడ ఉండవు. సో, ఆ ఒక్క ఉద్దేశంతోనే మేమంతా చేస్తున్నాం. ఓకేనా? నిజం చెప్తున్నాను. దేవుడిని చూసినా కూడా నాకు ఇంత సంతోషం వేయదేమో. ఈ దారి చూడగానే నాకు అంత సంతోషం వేసింది. అబ్బా! జై శ్రీరామ్. నీకు అమ్మా! అంత ఈజీ కాదయ్యా బాబు. ట్రెజర్ హంట్‌లు చేయటం, ట్రెక్కింగ్ అంటే.
మన ప్రత్యూష్ ఇంకేముందన్న అంట, అలా ఉంటుంది మరి. ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ ప్రపంచం కేవలం మనుషులదే కాదు, జంతువులది, పక్షాదులది, అందరిది కూడా. ఇది ఓన్లీ మనదే అన్నట్టు మనం ప్రవర్తిస్తే అది ఎవరికీ మంచిది కాదు. ఇదిగో మనోళ్ళు ఇది ఒకటి మార్చుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ పేర్లు రాయటం ఇది ఒక్కటి మార్చుకోవాలి. ఇది మంచి సివిక్ సెన్స్ కింద రాదు. సో చదువుకునే వాళ్ళు ఇలాంటివి చేస్తారు, అదే బాధాకరమైన విషయం. స్టూడెంట్స్, చదువుకునే వాళ్ళు వీలే చేస్తారు, అందుకే ఇలాంటివి మనం మానుకోవాలి. అసలు ఏం లేదు, కొంచెం బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అని తీస్తున్నాను అంతే. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. రాళ్ళు మాత్రం ఎక్కడికక్కడ కొంచెం స్లిపరీగా ఉన్నాయి వర్షం పడటం వల్ల. రేపు పడితే ఇంకా ప్రమాదంగా ఉంటుంది. బట్ చూద్దాం, దేవుడి నిర్ణయం. మనం చేయగలిగే కొన్ని విషయాలు చేయగలం మనం. నిజంగా దేవుడు అయితే నాకు కనిపిస్తున్నారు, ఇప్పటికే చాలా కనిపించారు. ఇక్కడ కాలభైరవుడి గుడియో లేదా మాధవస్వామి గుడో నాకు కరెక్ట్గా తెలీదు, బట్ ఇదో గుడి చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ రాగానే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించింది. అసలు మేఘాలు చూడండి ఎంత బాగుందో. మనకి ఇక్కడ భూలోక మాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది, చిన్న దేవాలయం. ఇక్కడికి వస్తే దాదాపుగా 90% మీరు వచ్చేసినట్టే, 90% యూ హ్యావ్ రీచ్డ్. సరేనా, ఇది మీకు గుర్తు. భూలోక మాంబ అమ్మవారి ఆలయం. చాలా బాగుంది, చెట్టులు ఇక్కడ స్పీసీస్ అది కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు అద్భుతం అనే చెప్పాలి. ఆల్రెడీ కొంచెం ఫ్రెష్ ఎయిర్ నాకు తెలుస్తుంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈరోజు ఎండ కూడా చాలా మైల్డ్గా ఉందన్నమాట. సో మరీ ఎక్కువ ఒక్కపోయటం అలాంటివి కూడా ఉండవు, చాలా బాగుంది. కానీ వాటర్ తెచ్చుకోవాలి, ఎందుకంటే అలసిపోతా తొందరగానే. వాటర్ తెచ్చుకోవాలి. చెప్పేసి శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. మరి ఎంపరర్ వస్తున్నప్పుడు మామూలు ఉండరు కదా, ఆయన కోసం అప్పుడు కట్టిన స్టెప్స్ అనమాట. అంటే స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు నడిచి వెళ్ళిన స్టెప్స్ ఇవి ఈ పైకి. కుర్రోళ్ళందరూ ట్రెజర్ హంట్ స్టార్ట్ చేశారు, ఆల్రెడీ చూస్తున్నారు. మొత్తం అంతా బాగా యాక్టివ్గా ఉన్నారు, అందరూ మంచి ప్లాన్గా వచ్చారు అంతా కూడా. సో మేము వాలంటీర్స్ కూడా వచ్చాం, అనుకోండి వాలంటీర్స్ అందరూ కూడా వచ్చారు. సో బాగుంది యాక్చువల్లీ, ఇప్పుడు వచ్చి క్లైమేట్ కూడా బాగుంది. చూద్దాం ఎవరు విన్ అవుతారు లాస్ట్కి. డలాసీ నుండి స్టార్ట్ అవుతుంది. నందాదేవి ఎక్కారా? కాదు, డలాసీ డలాసీ నుండి స్టార్ట్ అవుతుంది. డలాసీ కాలటాపు, మళ్ళీ రిటర్న్ డలాసీకి వస్తుంది. ఎంత 5 days. 5 days మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9కి రొట్లు బాక్స్లో ఇచ్చేసేవారు. వాటర్ మళ్ళీ క్యారీ ఉండదు. మధ్యలో హిమాచల్ ప్రదేశ్ నుండి, హిమాలయస్ నుండి వచ్చిన వాటర్ ఉంటుంది కదా, చాలా దగ్గర మాకు పట్టుకొని తాగడమే. సూపర్. యాక్చువల్ నాకు సైనస్ ఉంది, ఆ 1 week అసలు ఏమీ లేదు, అంత కూల్ ఏరియాలో కూడా.
చెప్పండి బాబు. ఏ కార్డులు దొరికే ఇప్పుడే అలాంటి ఎవరంటే రిటర్న్ లో ప్లాన్ చేద్దాం. జీ కమన్ జీ. శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక వేళ లేవు. ఫస్ట్ ఈజీగా కనిపెట్టేస్తారు. ఓకే, వెనకలకి వెనకలకి ముంగలకి ఉంది, అందుకనే అసలు కన్ఫ్యూజ్ 1.5x స్పీడ్ లో ఎట్టు చూసారు ఇలా. అందుకే ఇక్కడ కనిపెట్టడం కష్టం అవుతుంది. కాదు, సీక్వెన్స్ చెప్తే ఏముంది, ఈజీగా దీని తర్వాత ఇది దీని తర్వాత ఇదే చెప్పచ్చు. అక్కడికి వెళ్ళాక ఒక ట్విస్ట్ అక్కడ ఉంటుంది. ఫస్ట్ ముంగల్కి పోయిండు, ఆ తర్వాత ఎంగల్కి వచ్చి దొరికించాడు. ఏం లేదు, కార్డులు పట్టుకొని పుణ్యం అంతే. దేవుడి కార్డులు మీకు కనబడ్డ ఒక పుణ్యం. యాక్చువల్ గా ఈ కార్డు నెత్తికాక మీరు మహాభారతం స్టోరీ చూస్తారు కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారనుకో, కనీసం ఇద్దరైనా చదువుతారు. మా ముఖ్య ఉద్దేశం ఏంటి, కనీసం మన సంస్కృతి మనం తెలుసుకోవడమే కదా. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్. 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 భారత్ మాతా కీ జై. అన్న, నేను లాస్ట్ మెట్ లో ఉన్నాను. ఇదే నా లాస్ట్ మెట్. అదేనన్న స్టడీ రేస్. పటాసిని చూడలేదా నువ్వు? చచ్చిపోతే దెబ్బతారే అన్న. ఇంకా డెస్టినీ రాలేదని దెబ్బలాడి ఒకసారి. అన్న గూగుల్ మ్యాప్ కి రివ్యూ ఇవ్వడం కోసం ప్రతి చోట ఆగి ఇక్కడ పరిశీలిస్తున్నాడు. బ్యాక్గ్రౌండ్ చూడండి అన్నారు. ఎవరు అన్నారు బ్యాక్గ్రౌండ్? తెలివైనోడు. ఇక చెప్పేస్తే ఎక్కేదిగో. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. భారీ యువత చూడండి, చెత్త ఆడుతుంది. సూపర్. నీ ప్రోమో వేస్తాను రా మీకు. కార్యాలయం ఏం పర్లేదు, చీప్ డిస్కౌంట్ లో వచ్చింది, ఇష్యూ కాదు. డిస్కౌంట్ లో వచ్చినా సరే వేస్ట్ చేయకూడదు. అదంతా అయిపోయాక మేము ఎలాగో కిందకి వస్తాం కదా, అప్పుడు కలెక్ట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఉంది చెట్టు మధ్యలో రాళ్ళు కన్నాల్లో చూస్తున్న యువత. లేదు, అలాంటి బట్టలు పెట్టలే. ఓపెన్ గా పెట్టారా? ఓపెన్ గా అంటే ఓపెన్ గానే కనబడుద్దా? వస్తారు. మాట్లాడచ్చు కదా మీరు. బయట తీసుకున్నా అన్నతో. ఇగో కింద నుంచి సింహం పులి నా చాలా తీసారా బాబోలు. నా పరువు తీసినట్టున్నారు అన్నా. మేమైతే మీకు ప్రామిస్ చేస్తాం, మీ పరువు తీసేపోతే మా పేరు మార్చుకుంటాం బాబు. పాట కూడా పెడతాం. కుర్రోళ్ళందరూ మంచి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అరుపులు కేకలు బాగున్నాయి. ఇప్పటికొచ్చి చాలా చాలా బాగుంది. కొంతమంది ఆల్రెడీ కార్డ్స్ నెతికారు, దొరికాయి. కొంతమంది అయితే నేను చెప్తున్నాను అసలు ఆగట్లే, నాన్ స్టాప్గా వెళ్ళిపోతున్నారు. సో చాలా ఫన్గా ఉంది యాక్చువల్గా. అసలు మనం స్క్రీన్స్ పెడితే బాగుంది. పెట్టారు మనం వెళ్తే. దగ్గరలో అన్నాడు కదా. ఫస్ట్ వచ్చి పడికెళ్ళిపోయింది కదా. పిల్లకాయలు కనిపించడం ముందుకెళ్ళి
ఇదిగోండి ఒకే కార్డు 2 సార్లు చూపించి మోసం చేస్తున్న టీం. ఇదిగోండి క్లోజ్అప్. కల్ప్రిట్ 1, కల్ప్రిట్ 2, కల్ప్రిట్ 3 మెయిన్ వీడే. అసలు క్లూ దొరికింది కానీ కార్డులు దొరకలే. అదే దాన్నే అంటారు విదాడిచ్చే ఆటలు. వింత నాటకం. మొత్తం కొండంతే ఏరేసారు. కొండ అంత ఇంతే ఉందా? చాలా ఉంది ఇంతేనా? గృహం ఉంది కదండి అక్కడ, చిన్న గృహం ఉంది కదా అక్కడ. ఇదిగోండి నాకు బండి ట్రెక్కింగ్లో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మురళి గారు. ట్రెక్కింగ్లో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి మర్చిపోను. ట్రెక్కింగ్లో లిఫ్ట్ అసలు ఇవ్వటం అనేది గొప్ప విషయం. పాప నా కోసం వచ్చారు కొండపై వరకు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హాయ్. చూసారా యువత ట్రెజర్ కోసం ఎంత కష్టపడుతున్నారో పాపం. యువత ఎంత చూస్తున్నారంటే అన్ని అవుతున్నాడు, అన్ని చూడండి. మీరు ఏదో రోజు పైకి వస్తారు బాబు, పైకి వస్తారు మీరందరూ. ఎలాగుంది సూపర్ జీ, ట్రెక్కింగ్? వెరీ సూపర్. రేపు వచ్చేది మళ్ళీ రేపు వచ్చేదండి ట్రెక్కింగ్. కార్డ్స్ దొరికే ఎవరికైనా? కార్డు దొరకలేదు కానీ రేపటి కోసం డస్ట్ మాత్రం బాగుంది. ఇంకా బాడీ బిల్డర్స్ కూడా వచ్చారు ట్రెక్కింగ్. అలా ఉంటుంది. అన్నీ అనగా కూర్చోం, అన్నీ బాడీ బిల్డర్. కానీ నేను పడను కా. రెడీగా ఉన్నారు ఈయన. అన్న సింహం లాంటి శక్తి మాకు వచ్చింది. వచ్చింది. చిన్నపిల్లల కార్డు తీసేసుకున్న వ్యక్తి. చెమటతో అర్థమైంది. నేను చెమటతో తడిసిపోయిందంటే కష్టపడ్డాను కానీ చెమటతో తడిసింది. ఇగో యువత చెత్త కూడా ఏరు, అది మన భవిష్యత్తు. జై శ్రీరామ్. నాకు తెలుసు, అందరూ ఒకసారి చేయాలి. జై శ్రీరామ్ అంటే దిగాలి. జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. స్టార్ట్ బైట్ స్టార్ట్. తమ్ముడు ఎలా అనిపించింది? బాగుందండి, మంచి థ్రిల్లింగ్ అనిపించిందండి, అడ్వెంచరస్ గా అనిపించింది. ఎన్ని కార్డ్స్ కనిపెట్టావు? టూ కార్డ్స్. నైస్ నైస్. ఎలా ఉంది యాక్టివిటీ? ఎలా ఉంది? బాగుందన్న, నిజంగా బాగుందన్న. ఏం బాగుంది? మొత్తం బాగుందన్న. మొత్తం అంటే కొండ ఎక్కడం బాగుందన్న. తమ్ముడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుంది. కొంచెం అడ్వెంచరస్ బాగుంది. ఇలాంటివి ఇంకా పెట్టాలి ఇలాంటివి. వస్తాం. మధ్యలో వామిటింగ్స్ వస్తుంది. అవునన్న, మధ్యలోనే కక్కున్నాను. బాగుందన్న, నిజంగా బాగుంది, నిజంగా బాగుంది, నిజంగా బాగుందా? నిజంగా బాగుందన్న. తమ్ముడు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? చాలా బాగుందండి, అంటే ఫుల్ గా ఎక్స్పీరియన్స్, ట్రెజరెన్స్ కనిపెట్టడంలో చాలా బాగుంది. ఎంజాయ్ చేసాం. ఎన్ని కార్డ్స్ కనుక్కున్నావు? 10. ఏంటి 10 కనుక్కున్నారా? ఓకే ఓకే. మా గ్రూప్ అంతా 10 కనుక్కున్నాం. మేమే విన్నర్స్. ఇక బాడీ బిల్డర్ అడుగుదాం. నేను టీజర్ తీసుకున్న బాడీ బిల్డర్. ప్రోమో ఏంటి లేదండి. ఎలా ఉంది తమ్ముడు ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? వెరీ గుడ్, అడ్వెంచరస్ అండ్ టీమ్ స్పిరిట్ గేమ్. ఇంకెలాంటివి పెడితే వస్తావా? నెక్స్ట్ టైం పక్కా ఇలాంటి పెడితే పక్కా అందరూ రావాలి. థ్యాంక్ యూ.
ఇగో ఈ బ్లాక్ షర్ట్ వాడికి నేను ఒక క్లూ ఇచ్చాను, ఇది ఒక్కడే చీటింగ్ చేశాడు, తక్కిన వాళ్ళందరూ పర్లే. కొంచెం జూమ్ చేస్తాను, ఇదిగో చీటింగ్ చేసి విన్ అవటం ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ ఇద్దరు ఛాన్స్ తొక్కో. వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ బ్రో, థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. ఇది మా గ్యాంగ్ రాకేష్ అండ్ కో. సో 6 కార్డ్స్, సో అందరూ టీమ్ వర్క్ గా అందరూ చేసాం. సో థ్యాంక్స్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. Really we love this. వి లవ్ దిస్. ఇంకా మోర్, వీ నీడ్ మోర్ డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా ఆర్గనైజ్ చేయండి. వి వుడ్ కమ్, వి వుడ్ డెఫినెట్లీ కమ్. రవిజీ ఎలా ఉంది మీకు యాక్టివిటీ ఎలా ఉంది? సూపర్ అండి, ఎక్సలెంట్. యాక్చువల్గా మా టీం అయితే అందరూ మిగతా టీంలన్నీ చిన్నపిల్లలతో కూర్చుని వాళ్ళతో మేము పోటీ పడలేకపోయాం యాక్చువల్గా. ఇప్పుడు మా టీం అయితే మొత్తం అందరి మనసులు గెలుచుకున్నాం, ఆ గిఫ్ట్లు మనసులు గెలుచుకున్నాం. యాపిల్ ఇచ్చి అందరినీ కాకపట్టిన టీం అన్నమాట వీళ్ళు. నిజంగా ఆ యాపిల్ చాలా మందికి లాస్ట్ లో చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. సో ఇలాంటి ప్రోగ్రాంలు కనీసం నెలకొకటైనా కండక్ట్ చేయాలి. రెండోది ఏంటంటే మీ థీమ్ అయితే ఉందో కార్డ్స్ ఒక సనాతన ధర్మాన్ని, అంటే ఒక మహాభారతాన్ని పట్టుకొని అందులో కొన్ని క్యారెక్టర్స్ చాలా మందికి తెలియదు, కొన్ని పేర్లు చాలా మందికి తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏంటో తెలియదు. సో అలాంటి క్యారెక్టర్స్ పెట్టుకొని ఒక ధర్మం గురించి మీరు చేస్తున్న తపన ఏదైతే ఉందో అది నిజంగా చాలా అభినందనీయం. సో ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని చేస్తే మా తరపుని మరింత సహకారం ఉంటుందని, మిమ్మల్ని మరింత ఉత్తేజపరచాలని మా ఆశీస్సులు. జీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇలాంటివి మీరు చాలా ప్రోగ్రామ్స్ చేయాలి, అందులో మేము కూడా మీతో పాటు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము. మీ అందరికీ మా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా వరకు చాలా అందరికీ తెలియచేయాలి, చాలా విషయాలు మీ ద్వారా. అసలు మీలాంటి యూత్ ఉన్నారంటే చాలా వరకు ఇప్పుడు ఇలాంటి వాటిలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవడం అలాంటిది మేమైతే చూడడం తక్కువగా ఉంది. మిమ్మల్ని చూసి చాలా గర్విస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అరే రక్ష కూడా మాట్లాడతావా? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? మీరు అందరూ ఒక టీమా? మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఈ ట్రెక్కింగ్ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. కళాశాల విద్యార్థులని అందరినీ ఇందులో భాగం చేయడము చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ట్రెక్కింగ్ చేస్తామని చెప్పి వివిధ కార్యక్రమాలకు వెళ్తూ ఉంటారు, ఆహ్లాద కార్యక్రమాలకు. కానీ ఒక దేవుని దగ్గరికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ, ట్రెక్కింగ్ చేస్తూ, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ మేమందరం కళాశాల విద్యార్థులం అందరం కూడా ఉత్సాహంగా పాల్గొన్నాము. ప్లస్ ఆ ఒక్కరి ఎనర్జీ ఒకరికి తోడ్పాటును అందిస్తూ మేము ఇంత తొందరగా ఈ ట్రెక్ చేయడము చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఆర్ఎస్ఎస్ మరిన్ని ఇట్లాంటి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాము. ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడే అంటే సమాజానికి మార్పుకు అనుగుణంగా ఆర్ఎస్ఎస్ కూడా మారగలిగితే ప్రతి ఒక్కరికి ఈ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలని లో కూడా అందరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేమందరం కూడా ఆర్ఎస్ఎస్ కి ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాము. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఎంత చేసిన తర్వాత కామెడీ చేస్తే బాగోదు. ఎడిటింగ్ లో తీసే మొదటిగా చెప్పాలంటే 2 days ఎగ్జాస్ట్ చేసిన ఫీలింగ్ అంతా వచ్చింది ఈ 2 కొండలకి. నా పేరు అనుదీప్ ఆరిల్లావా. నా ఫోన్ నెంబర్ మీకు కింద ఇస్తాను, డిస్క్లైమర్ లో ఉంది. మీరు ఏ సాయం చేయాలన్నా చేయగలరు. ఇక్కడ అందరూ 10 మంది గ్రూపులుగా చేరి కార్డులు నెతికారు, నిధి గురించి నెతికారు. కానీ మేము 7గురమే చేరి 6 చెత్తకాయలు లేరేమో. ఇది స్వచ్ఛ భారత్. మేము స్వచ్ఛ భారత్ చేయడానికి వచ్చాం, మాకు అది దొరికింది. మీరు నిధి కోసం వచ్చారు, మీ నిధి మీకు దొరికింది. మీ అందరికీ కార్డులు దొరికే, మాకు ప్రకృతి దొరికింది. సో మీరందరూ ఏంటంటే కుబేర బిడ్డలు, మేము ప్రకృతి బిడ్డలు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అన్న, నిజంగా చాలా బాగుంది. జై శ్రీరామ్.
బాగుందన్న, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నిజంగా ఇలాంటిది ఎప్పుడు టీవీలో చూడడం కానీ రియల్గా ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. చాలా వండర్ఫుల్ మెమరీ. కార్డ్స్ కలెక్ట్ చేయలేకపోయాం కానీ మెమరీస్ బాగా కలెక్ట్ చేసుకున్నాం, మంచి మెమరీస్ అందరితో. థ్యాంక్స్ అన్న. ముందుగా ఇటువంటి ఒక చక్కటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ఆర్ఎస్ఎస్ వాళ్ళకి థ్యాంక్స్ అండి. ఎందుకంటే మహాభారతం లేనిది ఎక్కడ లేదు. మహాభారతంలో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, భారతంలో లేనిది బయట ఎక్కడ ఉండదు, బయట ఎక్కడ లేనిది భారతంలో లేదంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్కి మహాభారతంతో కనెక్షన్ చాలా వరకు డిస్కనెక్ట్ అయిపోయింది. అలా మన మూలాలను మనకు పరిచయం చేస్తూ ఒక ట్రెక్కింగ్ అనే విషయాన్ని తీసుకొని దానికి ప్రకృతిని ఇలాగ మహాభారతాన్ని స్పిరిచువాలిటీని అన్నింటినీ కనెక్ట్ చేసి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ మరెన్నో కండక్ట్ చేయాలని కండక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తూ జై శ్రీరామ్. నిజంగా బాగుంది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. మా పెద్దలు ఒక మాట చెప్పు. ఒక్క మాట ఏదో ఒక్కటైనా బాగా నచ్చిందండి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय श्री राम, 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 गोविंदा 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 गोविंदा. దొరికిన కార్డులు దొరికిన వాళ్ళు కార్డులు మాత్రమే దొరికాయి, కార్డులు దొరకని వాళ్ళు ప్రకృతి దొరికిందని చెప్దాం.